ఈ వేదికపై ఉండవలసినటువంటి అవసరం లేదు. ఏదేమైనప్పటికీ ముందుగా పెద్దవారి గురించి పరిచయం చేయడం తప్పకుండా క్షమించాలి. వారి గురించి పరిచయం చేయాలంటే నేను ముందే ధైర్యం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఆచార్య జయశంకర్ సార్ స్మారక పురస్కారం 2026 అందుకుంటున్న శుభ సందర్భంగా పురస్కార గ్రహీత రిటైర్డ్ జస్టిస్ శ్రీ బి చంద్రకుమార్ గారి పరిచయం నా అదృష్టంగా భావిస్తూ గౌరవనీయులైన సభాధ్యక్షుడు, వేదికను అలంకరించిన ప్రముఖులు, జయశంకర్ సార్ అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు, సాహితీవేత్తలు, మేధావులు, సోదరీమణులారా, ఈరోజు మనందరికీ ఎంతో గర్వకారణమైన స్ఫూర్తిదాయకమైన సందర్భం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ జాతీయతను తన జీవిత ధ్యేయంగా పంచుకున్న తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ స్మారక పురస్కారాన్ని ఒక విశిష్ట వ్యక్తికి అందిస్తున్న సందర్భం మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఆ విశిష్ట వ్యక్తి గౌరవనీయులైన రిటైర్డ్ జస్టిస్ శ్రీ బి చంద్రకుమార్ గారు. జనవరి 7, 1953 ఆదిలాబాద్ జిల్లాలో శ్రీమతి భగీరథీబాయి శ్రీ బి రామచందర్ దంపతులకు జన్మించిన చంద్రకుమార్ గారు జీవితం ఒక సాధారణ వ్యక్తి ప్రయాణం కాదు. అది విద్య, న్యాయం, సాహిత్యం, సామాజిక చైతన్యం, మానవతా విలువల సమన్వయంతో సాగిన స్ఫూర్తిదాయక ప్రయాణం. ఆయన తండ్రి రామచందర్ గారు స్వాతంత్ర సమరయోధుడు, ఉపాధ్యాయుడు. దేశభక్తి, సామాజిక బాధ్యత, విద్య పట్ల నిబద్ధత వంటి విలువలు చిన్ననాటి నుండే చంద్రకుమార్ గారిలో బలంగా నాటుకున్నాయి. ఆదిలాబాద్లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించిన వారు అక్కడి సాంస్కృతిక, సాహిత్య, సామాజిక సంస్థలతో అనుబంధం పెంచుకున్నారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1978లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రకుమార్ గారు 1978 నుండి 1988 వరకు ఆదిలాబాద్లో న్యాయవాదిగా పనిచేశారు. అనంతరం హైదరాబాద్కు వచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు వివిధ న్యాయస్థానాలలో ట్రిబ్యునల్లో న్యాయవాదిగా సేవలందించారు. 1993లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా న్యాయమూర్తిగా ఎంపిక కావడం వారి న్యాయ ప్రతిభకు నిదర్శనం. మహబూబ్నగర్, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు వంటి ప్రాంతాల్లో అదనపు జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్లో చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్గా, ఎస్పీఈ మరియు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తిగా, అనంతపురంలో ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ చైర్మన్గా, హైదరాబాద్లో సేల్స్ ట్యాక్స్ ట్రిబ్యునల్ చైర్మన్గా, సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా విశిష్ట సేవలు అందించారు. న్యాయరంగంలో ఆయన ప్రతిభకు మరింత గుర్తింపుగా ఫిబ్రవరి 5, 2003 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం 26 నవంబర్ 2010 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయమూర్తిగా తన బాధ్యతలను అత్యంత నిబద్ధతతో నిర్వర్తించిన వారు 5 జనవరి 2015 పదవీ విరమణ చేశారు. అయితే జస్టిస్ పి చంద్రకుమార్ గారి జీవితం న్యాయస్థానంతో ముగియలేదు. న్యాయస్థానం నుంచి సమాజం వైపు, చట్టం నుంచి చైతన్యం వైపు, తీర్పుల నుంచి తాత్విక ఆలోచనల వైపు ఆయన ప్రయాణం కొనసాగింది. ఆయన ఒక న్యాయమూర్తి మాత్రమే కాదు, కవి, రచయిత, ఆలోచనాపరుడు, విద్యార్థులకు మార్గదర్శి, సామాజిక చైతన్యవేత్త. కవిత్వము, కథలు, నవలలు, వ్యాసాలు, న్యాయ సంబంధిత రచనలు, ఆధ్యాత్మిక రచనలు వంటి అనేక ప్రక్రియల్లో ఆయన కలం సాగింది. నా కలంలో ఇంటి అయిపోయింది శీర్షికలు ఆయన రచన చేసినటువంటి శీర్షికలు చూస్తే, నా కలంలో ఇంకు అయిపోయింది, నీవు మాకు ఆదర్శం, సరోజ, ప్రతిఫలం, ఎవరు నాకు తోడు, అందరి సృష్టి విశ్వం ఒక్కటే, అమ్మ నాన్న, విన్నపాలు వినవలే, అవి ఇవి, ఆనందమా దుఃఖమా వంటి అనేక రచనలు ఆయన సాహిత్య అభిరుచికి నిదర్శనం. అదేవిధంగా క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి, న్యాయవాదుల విజయానికి మార్గదర్శకాలు, విద్యార్థుల విజయానికి మార్గదర్శకాలు, ఉన్నత లక్ష్యం, ప్రగతి మార్గం వంటి రచనల ద్వారా విద్యార్థులకు, న్యాయవాదులకు, యువతకు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన రచనల్లో కేవలం సాహిత్యం మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా చూడాలి, విజయాన్ని ఎలా సాధించాలి, సమాజం పట్ల మన బాధ్యత ఏమిటి,
యువత ఏ దిశగా నడవాలి అనే ప్రశ్నలకు సమాధానాలను అందించే ప్రయత్నం కనిపిస్తుంది. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లను సందర్శిస్తూ విద్యార్థులతో నేరుగా సంభాషిస్తూ వారి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. 2010 ఆగస్టు 2001న ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ మేధావులచే ది గ్రేట్ సన్ ఆఫ్ ది సాయిల్ అనే గౌరవ బిరుదును అందుకోవడం ఆయన సేవలకు లభించిన మరొక విశిష్ట గుర్తింపు. ఈరోజు మనం ఆయన జయశంకర్ సార్ స్మారక పురస్కారం అందించడం ఎంతో సముచితం. ఎందుకంటే జయశంకర్ సార్ కలలుగన్న సమాజం అంటే జ్ఞానం, న్యాయం, ఆత్మగౌరవం, బాధ్యత, సామాజిక చైతన్యం కలిగిన సమాజం. ఆ విలువలను తన జీవితంలో ఆచరిస్తూ తన రచనల ద్వారా సమాజానికి అందిస్తూ విద్యార్థుల్లో చైతన్యం నింపుతూ ముందుకు సాగుతున్న జస్టిస్ పి చంద్రకుమార్ గారు ఈ పురస్కారానికి నిజమైన అర్హులు. జయశంకర్ సార్ ఒక సిద్ధాంతం అయితే ఆ సిద్ధాంతాన్ని సమాజంలో ఆచరణలోకి తీసుకెళ్లే ప్రతి వ్యక్తి ఆ ఒక స్ఫూర్తి. జయశంకర్ సార్ తెలంగాణ భవిష్యత్తు కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. జస్టిస్ బి చంద్రకుమార్ గారు న్యాయం, విద్య, సాహిత్యం, సామాజిక చైతన్యం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అందుకే రెండు మహోన్నత వ్యక్తిత్వాలను ఒకే వేదికపై స్మరించుకోవడం మనందరికీ గర్వకారణం. ఓటమి నుండి గెలుపు వైపు అనే ఆయన ఆలోచన కేవలం ఒక రచనకు సంబంధించిన మాట కాదు, ఆయన జీవిత ప్రయాణానికి కూడా ఒక ప్రతిబింబం. ప్రతికూల పరిస్థితులను అధిగమించి న్యాయరంగంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించి పదవి విరమణ అనంతరం కూడా సాహిత్యం, విద్య, సామాజిక చైతన్య రంగాల్లో నిరంతరం సేవ చేస్తున్న గౌరవనీయులైన రిటైర్డ్ జస్టిస్ శ్రీ బి చంద్రకుమార్ గారికి మన హృదయపూర్వక అభినందనలు. జయశంకర్ సార్ స్ఫూర్తితో అందిస్తున్న ఈ స్మారక పురస్కారం వారి సేవలకు మనం అందిస్తున్న చిన్న గౌరవం మాత్రమే. ఆయన కలం మరింత పదులు సాగాలి, ఆయన ఆలోచనలు మరింత మంది యువతకు చేరాలి, ఆయన అనుభవం సమాజానికి మరింత ఉపయోగపడాలి, ఆయన సేవలు మరిన్ని తరాలకు స్ఫూర్తిగా నిలవాలి అని ఆకాంక్షిస్తూ గౌరవనీయులైన రిటైర్డ్ జస్టిస్ శ్రీ బి చంద్రకుమార్ గారికి జయశంకర్ సార్ స్మారక పురస్కారం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జయశంకర్ సార్ అమర్ హై, తెలంగాణ ఆత్మగౌరవం వర్ధిల్లాలి, జస్టిస్ శ్రీ చంద్రకుమార్ గారి సేవలు చిరస్మరణీయంగా ఉండాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ధన్యవాదాలు సార్.